అయితే సూపర్ హిట్. సగం గుండు కోసుకుంటా నేను సినిమా ఫ్లాప్ అని ఇవ్వడం అంటే ఎక్సలెంట్ సినిమా. మొత్తం మూవీ బాగుంది, హిట్. సూపర్ మూవీ, చాలా బాగుంది, బాగుందండి సినిమా. సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్ సీరియస్ గా అసలు మాటలు రాలేదు. మాస్ మహారాజ్ కంబ్యాక్ ఇచ్చారంతే. డైరెక్టర్ చాలా అద్భుతంగా మలిచారు ఈ కథని. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయకుండా ఏంటంటే సినిమా దేవుడి సినిమా అనుకున్నాం, కానీ దైవభక్తి ఎంత ఉందో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ అంతకన్నా ఎక్కువ ఉంది. మూవీ అయితే సూపర్ ఉంది అసలు. బ్లాక్ బస్టర్ హిట్ ఇది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఎక్సలెంట్ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా నచ్చింది. సినిమా సూపర్ ఉంది. సినిమానే హైలైట్. సినిమా వండర్ఫుల్ ఫిలిం. సినిమా చాలా బాగుంది బాబు. కళ్ళమ్మ నీళ్లు తెప్పించి బయటకు పంపించాడు డైరెక్టర్. డైరెక్టర్ బాగా మంచి కథతో పట్టుకున్నాడు. హీరో బాగా చేశాడు. రవితేజ చాలా బాగా చేశాడు. పాప బాగా చేసింది. వైఫ్ అందరూ ఒక కుటుంబంగా మంచిగా చేశారు. సాంగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. పూనకాలు వస్తున్నాయి లోపల. బాగా చేసింది పాప, బాగా చేసింది. ఏడ్చా బయటకు వచ్చాం. మీరేమంటారు? ఇలా పిల్లలు బయటకు పోయినప్పుడు తండ్రికి చెప్పాలంటారా? చెప్పాలి, చెప్తేనే మంచిది. ఇప్పుడు చాలా ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు వాటికి ఎప్పుడో జరిగినాయి. అది ఇప్పుడు డైరెక్టర్ ఆ కథ బయటికి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ జనాలందరికి తెలియపరిచాడు. అందుకని ఈ సినిమా బాగా ఆడుతుంది, బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ గురించి సూపర్ గా ఉంది. అంటే హీరోయిన్ గా చేశారు కదా, హీరోయిన్ రోల్ భవానీ శంకర్ ఎలా ఉన్నారు? హీరోయిన్ ఎలా చేశారు? ఈ అమ్మాయి కూడా బాగా చేసింది. పాప క్యారెక్టర్ లో పాప కూడా మంచిగా చేసింది. హీరో కూడా బాగా చేసింది. మొత్తం చూడొచ్చు. ఫ్యామిలీగానే చూడాలి ఈ లడ్ సినిమా. అంటే అయ్యప్ప మాల సీన్స్ అన్ని పర్ఫెక్ట్ గా చూపెట్టారా ఏమన్నా? మామూలుగా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎలా మాలలు వేసుకుంటారు అట్లా మాల వేసుకుంటాం. మాల వేసుకున్నప్పుడు ఎవరి జోలికి వెళ్ళదు, కానీ ఏదైనా తెలిస్తే ఊరుకోడు. మామూలుగా ఉంటే ఎవరికైనా జరిగిన ఆడపిల్లలకి ఏదైనా జరిగినా ఊరుకోడు. సినిమాకి పోవాలంటే ఇట్లా మాల ఎవరైతే అయ్యప్ప మాల బాగా ఇస్తారో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అండ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఉంది, బాగుంది. లాస్ట్ 3-4 మూవీస్ కంటే కంపేర్ చేస్తే చాలా బాగుంది. అంటే పాప యాక్టింగ్ ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్ చేస్తారు, చాలా బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్. ఆ స్వామి మాల సీన్స్ ఎలా ఉంది? బాగున్నాయండి, హైలైట్ చేశారు. సినిమాలు హైలైట్. ఆ పాట వచ్చినప్పుడు థియేటర్స్ గుడ్ అయినాయని చెప్తున్నారు. ఇప్పుడే ఫస్ట్ షో అయింది కదా, మీరు ఇంకొక 1 వీక్ చూడండి, మొత్తం అందరూ అయ్యప్ప స్వాములు అందరూ వస్తారు కంపల్సరీ. అంత బాగుంది. ఆ పాట కూడా మల్లెపూల పల్లెకి హైలైట్స్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అన్న. ఓకే, అంటే అంతేనా? మొత్తం మూవీ బాగుంది, హిట్. అంటే మీకేం నచ్చింది అంటే ఏం చెప్తారు? సినిమా చూసిన వాళ్ళకి అర్థమైద్దిలే అన్న. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది, సాడ్ అన్ని ఎమోషన్స్ ఉన్నాయండి. బాగా ఏడిపించేసారు. చాలా బాగుందండి, చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ, అందరూ చూడాల్సిన మూవీ. డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ అయితే చాలా బాగుంది, అందరూ చూడొచ్చు హ్యాపీగా. చాలా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సూపర్ హిట్ మూవీ, మీరు వేసుకోవచ్చు ఇంక అంతే. ఫస్ట్ హాఫ్ అంతా హ్యాపీగానే ఉంటుంది. సస్పెన్స్ అనేది ఎవరు గెస్ట్ చేయలేరు, మనం ఒకటి అనుకుంటాం. సస్పెన్స్ అయితే చాలా బాగుంది. అమ్మాయిలు ధైర్యంగా ఉండాలని నేను అంటే ఏదన్నా చెప్పాలి, దాచుకోకుండా ఉంది. మెసేజ్ ఉంది, చాలా బాగుంది అసలు, ఎక్సలెంట్. నచ్చిన సీన్ అంటే చాలా ఉన్నాయి. ఫాదర్ డాటర్ ఎమోషన్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది అసలు. డివోషనల్ గా అసలు ఏదో ఒక లోకంలోంచి బయటకు వచ్చినట్టుంది నాకైతే. అందరికీ నచ్చుతుంది, అందరికీ అన్నీ ఉన్నాయి, అందరికీ నచ్చుద్ది మూవీ. చాలా బాగా చేసింది అసలు. అమ్మాయి అయితే ఎక్సలెంట్, చాలా బాగా చేసింది, నిజంగా చాలా బాగా చేసింది. లేదు అసలు సూపర్ హిట్ అవుతుంది మూవీ అయితే. సూపర్ హిట్, కన్ఫర్మ్ గా హిట్ అవుతుంది. నేనైతే 10/10. హైలైట్స్ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బాగుంది సినిమా. ఇరుముడి సాంగ్ ఎక్సలెంట్ ఉంది. రవితేజ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది. సినిమా ఎంజాయ్ చేసా, బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది, పీక్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా కామన్ గా
పల్లెటూరులో ఉండే వ్యక్తిలాగానే యాక్ట్ చేశాడు. రవితేజ అలా కనిపించలేదు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. సూపర్. సో హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ మా మదర్ సెంటిమెంట్ కదా, బాగుంది. ఆమె కూడా లాస్ట్లో ఆమె చనిపోయినప్పుడు ఆ సెంటిమెంట్లో బాగా ఆమె ఏడ్చి హాల్లో అందరూ ఏడ్చారు ఆ సీన్కి. ఓకే, ఎక్సలెంట్ ఉంది మూవీ. సెంటిమెంటల్ గా ఉంది. మొత్తం సినిమా మొత్తం ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్, మధ్యలో అయ్యప్ప స్వామి మాల ఎలా ఉంటుందని చాలా న్యాచురల్ సినిమా. ఎక్సలెంట్. ఇలా ఆ అయ్యప్ప స్వామి సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి? బాగున్నాయి. మాల వేసుకునేటప్పుడు ఎలా వేసుకుంటారు, తర్వాత పూజ చేసేటప్పుడు సాంగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు దీక్షలు ఉన్నప్పుడు ఏమేం చేస్తారు, అన్నీ ఉన్నాయి సినిమాలు. ప్రతి ఒక్కటి క్లియర్గా చూపించారు. చాలా బాగుంది. ఎక్సలెంట్. రవితేజ గారి యాక్టింగ్, కూతురు యాక్టింగ్, ఫైట్స్, మల్లెపూల పల్లకి సాంగ్ 2 వర్షన్స్, క్లైమాక్స్ అయితే అసలు మెయిన్ హైలైట్. ఫైట్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? ఉన్నాయి, బాగా ఉన్నాయి ఫైట్స్. ఒక 5-6 ఫైట్స్ వరకు ఉన్నాయి. రవితేజ గారి యాక్టింగ్ ఎలా ఉంది? వీక్స్ రోజుల మాసివ్ కంబ్యాక్. అంటే ప్రీవియస్ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా బాగుంది. చాలా 300 crores ప్లస్ వచ్చింది గ్రాస్. అంటే ఆ పాప యాక్టింగ్ గురించి ఏంటి? పాప యాక్టింగ్ పీక్స్. అసలు క్లైమాక్స్ లో అయితే అందరూ క్లాప్స్ కొడుతున్నారు లోపల. అంటే ఆ పల్లెపూల పల్లకి పాట వచ్చినప్పుడు థియేటర్ మొత్తం దేవాలయాలు. నిజమే బ్రో. డీజే వర్షన్ కూడా ఉంది ఫైట్ లో. మీరెలా ఎంజాయ్ చేశారు? బాగా అసలు ఒక్క నిమిషం కూడా PCX లో ఫ్రంట్ రోలో కూర్చున్నా అసలు పెయిన్ తెలియలే మేడం. డైరెక్షన్ బాగుందా? బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇంకా అంతే. ఎంత రేటింగ్ ఇస్తారు? 4.5. అది హైలైట్స్ అంటే రవితేజ యాక్టింగ్ మనకు తెలిసిందే. అండ్ సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్ సీరియస్గా అసలు మాటలు రాలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే అంటే లైక్ ఫ్లాట్ వెళ్ళింది, బట్ సెకండ్ హాఫ్ ఇస్ హైలైట్. అంటే రవితేజ గారి యాక్టింగ్ బాగుంది. రియల్గా ఎమోషనల్ అయిపోయినాం. ఎమోషనల్ అయిపోయినాం. సెకండ్ హాఫ్ అయితే ఎమోషనల్ ఉంది. ఏడ్చారా మీరు? ఏడుపు వచ్చేసింది బ్రో, ఆటోమేటిక్ కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. కానీ సినిమా అయితే చాలా బాగుంది. పాప యాక్టింగ్ ఎలా ఉంది? పాప యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ బాగుంది, అందరి బాగుంది. నైస్. అంటే ఇప్పుడు రవితేజ గారి ప్రీవియస్ సినిమాస్ వర్కౌట్ అవ్వలేదు, బట్ ప్రీవియస్ కి దీనికి అసలు కంపేర్ లేదు. కానీ కల్ట్ మంచిగా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది, నీట్ ఉంది. మల్లెపూల పల్లకి పాట వచ్చినప్పుడు ఇలా మల్లెపూల పల్లకి సాంగ్ కి బ్రో అసలు పిచ్చెక్కిపోయింది సీరియస్ గా. అందరు ప్రతి ఒక్కరు పాడారు ఆ పాట అయితే. చాలా బాగా పాడారు అందరు, చాలా బాగా. ఈ స్వామి మాలలో సీన్స్ చూపెట్టారు కదా, పర్ఫెక్ట్ గా చూపెట్టారా మీకు? పర్ఫెక్ట్ గా చూపించారు, ఎక్కడ తప్పు చూపించలేదు. సో ఎంతవరకు చూపించాలో అంతవరకు మంచి పర్ఫెక్ట్ చూపించారు. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఐడియా ఉంది అయ్యప్ప మాల ఎట్లా ఉంటది. హిట్ అయినట్టేనా? హిట్ ఈసారి పక్కా. ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ 10? ఈజీ 8 ఇస్తాం. 8.5. ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఉంది. మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి రవితేజ నుంచి ఒక కంబ్యాక్ వచ్చిందని. డీసెంట్ మూవీ, వాచబుల్ మూవీ, అందరు రావచ్చు, అందరు ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది, చాలా నచ్చింది. యాక్టింగ్ వాస్ పీక్, చాలా ఎమోషనల్ టచ్. లాస్ట్ క్లైమాక్స్ అయితే మనం ఏడవడమే, అంత ఎమోషనల్ టచ్ ఇచ్చారు మూవీకి. ప్లాట్ వాస్ గుడ్, లాగ్ ఏం లేదు, నీట్గా వెళ్ళిపోయింది అంతే. అంటే ఈ పాట వచ్చినప్పుడు థియేటర్స్ అన్ని థియేటర్ అంతా ఎరప్ట్ అయిపోయింది. టెంపుల్స్ ఇంకా అందరూ కాన్సెప్ట్ అయిపోయింది లోపల. బాగుందండి సినిమా. హైలైట్ పాయింట్స్ అంటే సాంగ్స్. అందరూ ఈ మూవీ ఫాదర్ సెంటిమెంట్ అనుకుంటారు. ఫాదర్ సెంటిమెంట్తో పాటు అందరు అమ్మాయిలకి కనెక్ట్ అయ్యేలా, అందరు అమ్మాయిలో కొంచెం ధైర్యం పెంచడానికి ఆ సబ్జెక్ట్ తీసుకున్నారు బేసికలీ రవితేజ. అండ్ ఆయన ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, బాగున్నాయి. రవితేజకి కంబ్యాక్ మూవీ ఆయనకి. ఆ మల్లెపూల పల్లకి పాట వచ్చినప్పుడు ఎలా? పూనకాలు అండి, బాగుంది. సాంగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కొట్టు సాంగ్, తర్వాత సెకండ్ హాఫ్ లో మల్లెపూల పల్లకి. అందరు బయట కొంచెం వాయిస్ వల్ల నెగిటివిటీ వచ్చినట్టుంది, వాయిస్ సెట్ కాలేదని, కానీ బాగుంది. సాంగ్ అయితే బాగుంది. అంటే 2 వర్షన్స్ ఉన్నాయి కదా ఈ సాంగ్ మీద, ఏ వర్షన్ ఎక్కువగా ఎంజాయ్ చేశారు మీరు? సినిమాలో ఉన్న వర్షన్ బాగుందండి. రవితేజ కూతురు ఎలా యాక్ట్ చేస్తుంది? చిన్న పాప నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, తనకు కూడా క్యారెక్టరైజేషన్ ఎక్కువ ఉంది, బాగుంది.